భవానీ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా పోలీసుల మహిళల భద్రత కోసం అభయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అచ్యుతాపురం మండలం హరిపాలెం హైస్కూల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలోని మహిళలకు 24 గంటల సహాయ సేవలు, చట్టపరమైన మద్దతు, హెల్ప్ లైన్ నెంబర్లపై వివరాలు తెలియజేస్తూ సమస్యలు ఎదురైతే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఎక్కువగా దృష్టి పెడుతుంది. నెంబర్ 1 డ్రగ్స్ అవేర్నెస్ ఆన్ డ్రగ్స్ లేని సొసైటీ కావాలని. నెంబర్ 2 క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ మీద నేరాలు, స్త్రీల మీద, బాలికల మీద నేరాలు తగ్గించాలని దీంతో పనిచేస్తుంది. రెండు కూడా టాప్ ఎజెండా సెంట్రల్ గవర్నమెంట్ కైనా స్టేట్ గవర్నమెంట్ కైనా. కాబట్టి ఇది అభయ ప్రోగ్రాం పేరు ఏం పేరు? ఈ అభయ ప్రోగ్రాము మన ఎస్పీ గారు, మన జిల్లా అధికారులు ఈ జిల్లా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని ప్రకారం నెల రోజుల పాటు అన్ని స్కూల్స్ లోని, అన్ని విలేజెస్ లోని కార్యక్రమాలు జరుగుతాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటో ఎస్ఐ గారు ఇందా మాట్లాడేటప్పుడు చెప్పారు. ఉమెన్ కి ఎవరికైనా వరకు, ఏజ్డ్ పీపుల్ వరకు అందరూ కూడా మహిళల మీద జరిగే నేరాలకు సంబంధించి. అన్నమయ్య జిల్లా పోలీసులు పోర్టర్ యాప్ ద్వారా ఆన్లైన్లోని గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. 4 నిందితుల నుంచి సుమారుగా 60 లక్షల విలువైన 6 కిలోల గంజాయి, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబుల్లి తెలిపారు. ఒడిశా నుంచి గంజాయిని తెచ్చిన అన్నమయ్య జిల్లా బెంగళూరులో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. తరలించి కాదర్ భాష అనే అతనికి, రాయచోటి అతనికి అప్పగిస్తే అతను కాదర్ భాష ట్రైన్ ద్వారా లేదా బస్ ద్వారా గంజాయి అంతటిని తీసుకొచ్చి రవాణా చేసి రాయచోటి తీసుకొచ్చి, రాయచోటిలో కమలాకర్ అనే వ్యక్తి అతని ఫ్రెండ్ అతనికి ఇచ్చి బెంగళూరుకి పంపిస్తాడు. బెంగళూరులో అతను పీజీలో చదువుతూ అక్కడ ఉన్న చిన్న చిన్న కన్స్యూమర్స్కి అతను ఇవ్వడం మొదలుపెట్టాడు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ ప్రకాష్ అని మెయిన్ మాస్టర్ మైండ్, అతను బీహార్ నేటివ్ అండ్ బెంగళూరులో సెటిల్ అయ్యాడు. అతని పోర్టర్ యాప్ అనే ఒక కొరియర్ సర్వీస్ యాప్ ద్వారా డెస్టినేషన్ అండ్ రిసీవింగ్ పాయింట్స్ పెట్టుకొని చాలామంది అక్కడ కన్స్యూమర్స్కి, పీజీ కాలేజ్ స్టూడెంట్స్కి, జైన్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి మరియు చుట్టుపక్కల ఉండే యూత్, కాలేజ్ యూత్కి మరియు అదర్స్కి ఈ సరఫరా చేయడం అనేది మొత్తం నెట్వర్క్ క్రాక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు అక్కడ మేజర్గా నెట్వర్క్ 90% నెట్వర్క్ అంతా బెంగళూరులో నడుస్తుంది. కాబట్టి విచారణ మేరకు బెంగళూరు పోలీసు వారికి కూడా సమాచారం జరుగుతుంది. వరంగల్ జిల్లాలోని శ్రీ భద్రకాళి దేవాలయంలోని శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూలై 29 వరకు కొనసాగే ఈ ఉత్సవాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. మరి అమ్మవారిని పూజించుకుంటే అన్ని నెరవేరుతాయనే ఒక నమ్మకం, ఆచారం ఎదుకటికెళ్ళి వచ్చినటువంటి ఆచారం. కాబట్టి అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, కరువు ఉన్నా లేకున్నా మనం ఈ ఆచారాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు వర్షాలు లేక కరువు తాండవిస్తున్న సమయంలో మరి మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకోవటం, ఇందులో నా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి అమ్మవారిని ఆశీర్వాదంతో కరువు మాయమై దేశంలో మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క పూజలని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అందులో భాగంగా భక్తులందరూ కూడా అమ్మవారిని కోరికలు కోరుకునే విధంగా మొదట ఈ కరువు కాటకాలకి బయటపడేసే విధంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే శాకంబరిని ఆరాధిస్తారో కరువు కాటకాల నుంచి బయటపడతారో సకల జనులు అక్షయంగా అన్నపానామృత ఫలాలను పొందుతారు. ఈరోజు జపించవలసిన నామం కాళ్యై నమః కామేశ్వరి. చిత్తూరు జిల్లా పలమనేరు అడవి ప్రాంతంలోని గత 6 నెలలుగా సంచరిస్తున్న ఒంటరి ఏనుగును అదుపులోకి తీసుకునేందుకు అడవిశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపుకు చెందిన కుంకి ఏనుగుల సహాయంతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించగా ఉన్నత అటవీ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అటు సైడ్ వెళ్లకుండా కట్టుదిట్టం చేస్తున్న పోలీస్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు. కడప జిల్లాలోని సుబ్బిరెడ్డి కాలేజ్ బైపాస్ రోడ్డులోని ఉన్న ఓ ఫర్నిచర్ షోరూంలోని బలిజ సామాజిక వర్గానికి చెందిన రాము ఆధ్వర్యంలోని ముద్రగాడ పద్మనాభంకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముద్రగాడ బలిజ సామాజిక వర్గం కోసం చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయనకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని సమతం రాము కోరారు. ఆయన గతంలో కూడా కొంతమందితో మాతో కూడా కొంచెం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆశయాలను ముందరికి తీసుకుపోవడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ ఉద్యమం అనేది బలిజలు బీసీ చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. చేసేవారు ఇప్పుడు కూడా ఎక్కువ అయిపోయినాయి. దీన్ని ఖచ్చితంగా ఆమె కూడా పరిగణలోకి తీసుకొని క్షమాపణ కోరుకొని ఇప్పటి నుంచైనా ఆయన తండ్రి అడుగుజాడల్లో నచ్చకుండా ప్రెస్ మీట్లు కూడా ఆయన అవమానపరిచేటట్టు చేసినందుకు ఆ తల్లికి మేము మరీ ఆయన అడుగుజాలలో నడిచేదానికైనా 2 మాటలు మీడియా ద్వారా మంచితనంగా చెప్పాలని ఆ భగవంతుని ధైర్యాన్ని ప్రసాదించి ఈ విధంగా చెప్తే బాగుంటుందని వాళ్ళ కూతురికి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. కీర్తి శేషులు ముద్రగడ పద్మనాభం గారు. కడప జిల్లాలో జరిగిన రాష్ట్ర హోటల్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలోని హోటళ్లను రాత్రి 10 గంటలకు మూసివేసే నిబంధనను సడలించాలని నాయకులు కోరారు. హోటళ్ల నిర్వహణ సమయాన్ని రాత్రి 12 గంటల వరకు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. జీఎస్టీ భారం తగ్గించడంతో పాటు హోటల్ వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని సమావేశంలో డిమాండ్ చేశారు. శతమానం భవతి శతాయు పురుషసతేంద్రయే ఆయుష్యేవేంద్రయే ప్రతిష్టతి దీపం జ్యోతిర్మయం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఎక్కడే కానీ కాసింత కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటి వ్యవస్థత్వం కలిగినటువంటి మిత్రుడు మా ఆజమన్న. అలాంటి ఆజమన్న ఈ కడప హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఎప్పుడో నేను ప్రెసిడెంట్ కమ్మని చాలాసార్లు మన అందరము రిక్వెస్ట్ చేసినాం. నా పేరు శ్రీనివాస్ అండి. ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను అధ్యక్షుడిగా అయిన తర్వాత రాయలసీమ జిల్లాలోనే మొదట పర్యటించాలన్న ఆలోచనతో మా ఎగ్జిక్యూటివ్ బాడీ అందరం కలిపి మా హానరబుల్ సెక్రటరీ రమణ గారు, అలాగే మా ట్రెజరర్ లక్ష్మీనారాయణ గారు అందరం కలిసి కూడా ఈ 4 జిల్లాల పర్యటనకు వచ్చి నిన్ననే కర్నూలు జిల్లా అంతా పర్యటించి రాత్రి అనంతపురం వచ్చి అనంతపురంలో కూడా మా సభ్యులందరినీ కలిసి ఈ రోజు కడప రావడం అనేది. ఇది ఎందుకంటే అందరు సభ్యులు కలవాలి. అక్కడున్న హోటల్ అసోసియేషన్ లో సభ్యులందరినీ కలిస్తే వారికున్న ఇబ్బందులు ఏంటి, వారికున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎట్లా మేము ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఒక ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది, తెలియజేయడం జరిగింది. జిఎస్టీ గురించి అయితేమి కానీ మరియు టైమింగ్స్ గురించి మనకు 10 గంటలకే క్లోజ్ చేపిస్తున్నారు పోలీసు వాళ్ళు. దాన్ని 12 గంటల వరకు జియో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులు వేయాలని అంటే ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మనకు 12 గంటల వరకు టైమింగ్ ఉండాలనేది మన ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించనున్న పొగాకు రైతు దీక్షకు సంబంధించిన వేదికను వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దందల నారాయణ యాదవ్ పరిశీలించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే ఈ దీక్షకు పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎందుకంటే నీకు ఎండకి మన కారులో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి బాల వీరాంజనేయ స్వామి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మరియు పీఎం సూర్యగర్ సోలార్ పథకాన్ని ప్రారంభించారు. ఇక ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందించడంతో పాటు మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు చూపిన మార్గంలోనే రాజకీయాలు అభివృద్ధి కొనసాగిస్తున్నామని రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని దామచర్ల ఆంజనేయులు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. జయంతి సందర్భంగా కొండేపి నియోజకవర్గ అన్ని గ్రామాల్లో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ఒక చిన్న పల్లెటూరులో ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి అటు వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా దామచర్ల ఆంజనేయులు గారంటే ముందుగా ఆయన పంచకట్టు, ఆయన భాష, ఆయన నిజాయితీ ఇప్పటికీ సరిపోయి 20 సంవత్సరాలు అయినా కూడా ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు. అలాంటి గొప్ప మహానుభావుడు ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ నియోజకవర్గ అభివృద్ధి, ఈ నియోజకవర్గ పరిస్థితులు నాకంటే మీకు అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఆ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రోజు మనం తిరుగుతున్నామంటే ఆయన ఎంతో గొప్ప ఆలోచనతో ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన ఏకైక వ్యక్తి మన పెద్ద దామచర్ల ఆంజనేయులు గారు. రైతుల కోసం సొంత నిధులతోటి పొగాకు బోర్డు నిర్మించిన, అలాగే అనేక దేవాలయాలకి ఆయన దాతృత్వంతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా దేవాలయాలకు కానీ అనేక మంది పిల్లలు చదివించి ఈ రోజు అమెరికాలో వాళ్ళు వెళ్ళే సాయం చేయడంలో కానీ ప్రతి ఒక్కటి సేవ కానీ ఆయన ఒక మంచి మాట ఎప్పుడు చెప్తా ఉండేవాడు. ఏమంటే మనం ఖర్చు చేసిన దానికన్నా మనం దాంట్లో సేవింగ్స్ ఉంటే 10 మందికి సాయం చేయొచ్చు అనే ఒక మంచి ఆలోచనతో ఈ రోజు అంచెలంచెలుగా ఎదిగి మా కుటుంబాన్ని కొండేపి నియోజకవర్గ ప్రజలు సుమారుగా 40 సంవత్సరాలు ఆశీర్వదిస్తున్నారంటే ఆయన చూపించిన పాట తప్పకుండా. బాపట్ల జిల్లాలో నిర్వహించిన కిసాన్ మేళాలోని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను రైతులను చేరవేసి వారి ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శాస్త్రీయ సాగు పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సూక్ష్మ సేద్యం, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులను సూచించారు. ఈ కార్యక్రమంలోని జిల్లా వ్యవసాయ అధికారిని లక్ష్మి, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్ మరియు ఏపీఎంఐసి ప్రాజెక్టు డైరెక్టర్ నీలిమ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఆత్మకూరు మండలంలోని ముస్లిం సోదరులు తమకు కేటాయించిన స్థలాన్ని పార్కు స్థలంగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 1980లోని ప్రభుత్వ గృహాలు మసీదు కోసం కేటాయించిన స్థలాన్ని తమకే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ బి పావన్ని వినతి పత్రం అందజేశారు. నా పేరు పీకే రహమతుల్లా, మాది మహిమలూరు. మేము ఉండేది మాకు స్థలం వచ్చేసి మసీద్ కానీ ఇచ్చి ఉండరు. ప్లాట్లు ఇచ్చే స్థలంలో మసీద్కి స్థలం కావాలంటే ఇప్పుడు ఆ రోజులు శేషిరెడ్డితో కూడా అడుక్కొని ఇక్కడ ఆఫీసులను అడిగి వాళ్ళు మాకు కేటాయించారు. ఈరోజు ఆ పొలంలో వచ్చేసి మాకు పార్కింగ్ స్థలం కావాలా, మీకు మసీద్ గీలేదు అని చెప్పి అడ్డం తిరుగుకొని నిన్న కంప్లైంట్ ఇచ్చి ఉండరు. దానివల్ల తెలిసింది కాబట్టి ఈరోజు మేము వచ్చి ఉన్నాం. 1980లో ఇచ్చిండ్రు. దాదాపు ముస్లిమ్స్ ఉంది 100 మంది, 100 ఫ్యామిలీ ఉన్నారు మసీద్కి. ఫరీద్ బాషా, మాకు ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు 170 సర్వే నెంబర్లో నిరుపేద ముస్లింలకు అక్కడ ప్లాట్ కేటాయిస్తూ మధ్యలో మసీదు నిర్మాణం కోసంగా 80 అడుగుల స్థలాన్ని కేటాయించారు. అది ఇప్పటిదాకా అంటే మేమేందంటే దాన్ని పూర్తిగా మసీదు నిర్మించే స్తోమత లేక ఇప్పుడు దాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మధ్యలో మాకు కొంత అవరోధాలు కల్పిస్తూ మేము ఇది మీకు సంబంధించింది కాదు అని చెప్పి మా మీద బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి మా స్థలాన్ని మా మసీదు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు కూడా మేమేమంటే అక్కడ మా ప్రార్థనలు చేసుకుంటూ ఉపయోగించుకుంటాం. మా ఆధీనంలోనే ఉంది. మేము దాన్ని ఇప్పటివరకు 45 సంవత్సరాల నుంచి మా ఆధీనంలో ఉంది. మేము దాన్ని ఇప్పటికి కూడా మేము దాన్ని అనుభవిస్తున్నాము. అక్కడ మంచి చెడ్డ అంతా కూడా కట్టెలు కొట్టడం కానీ చేయటం కానీ మా ఆధీనంలో మేమే నిర్వహించుకుంటున్నాము. అవసరంలో ఉపయోగిస్తుంటాము. మసీదు నిర్మాణం కోసంగా మాకు ఆర్థిక స్థోమత లేక నిలుపుకుంటున్నాము. మాకు ఆర్థిక స్థోమత వచ్చిన తర్వాత మేము మసీదు నిర్మించుకోవడానికి మాకు అవకాశం కల్పిస్తున్నాము. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి కాపు జాతికి తీరని లోటని జనసేన విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పెదుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. కాకినాడ జిల్లా కీర్లాపూడిలోని ముద్రగడ పార్థివ దేహాన్ని నివాళులు అర్పించిన ఆయన కాపు జాతి అభ్యున్నతి కోసం ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు. కాపు జాతి ముద్దు బిడ్డ, విలువలతో కూడిన రాజకీయం కానీ విలువలతో కూడిన జీవితాన్ని కానీ గడిపిన వ్యక్తి తాను నమ్మిన ఆశయాల కోసం, సిద్ధాంతాల కోసం మాట తప్పకుండా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో ఆ మాట కోసం రాష్ట్ర కాపు జాతి మొత్తం కూడా అభిమానించే రాజకీయంగా కానీ వ్యక్తిగత జీవితంలో కానీ విలువలతో కూడిన రాజకీయాలు చేయడం వల్ల, విలువలతో కూడిన జీవితాన్ని గడపడం వల్ల ఆయన ఎంతో లాస్ అయ్యారు. ఆయన లాస్ అయినప్పటికీ కూడా ఆ విలువలు ఎక్కడ తగ్గకుండా బతికిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. అది మరణం అనేది ప్రగాఢ ముద్రగడ గారు ఆత్మ శాంతి చేసుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను. మధుమేహం, రక్తపోటు మాదిరిగానే గుండె సంబంధిత వ్యాధులు కూడా ప్రస్తుతం సర్వసాధారణమయ్యాయని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు చెందిన ప్రముఖ కార్డియాక్ నిపుణుడు డాక్టర్ చంద్రమౌళి తెలిపారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలోని ఆయన మాట్లాడుతూ షుగర్ శరీరంలోని గుండె, కిడ్నీలు, కాళ్లతో పాటు ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. యశోద హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతికతతో గుండె బైపాస్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని గుండె జబ్బులను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ముందుగా సో అందుకని మిమ్మల్ని ఆ విధంగా అప్రోచ్ అవ్వడం జరిగిందండి. సో అది ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నా గురించి చెప్పాలనుకుంటే నేను డాక్టర్ చంద్రమౌళి, నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యూనిట్లో ఉంటానండి. నేను బేసిక్గా కార్డియాలజిస్ట్
తర్వాత ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటారు. ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ముఖ్యంగా గుండెకు సంబంధించి, గుండె దడకు సంబంధించి ఇట్లాంటి వ్యాధులు ట్రీట్ చేసే విభాగాన్ని ఎలక్ట్రోఫిజియాలజీ అంటారు. అదే కాకుండా హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ అటాక్ వచ్చి కానీ మరి ఏ కారణాల వల్ల అయినా సరే హార్ట్ అనేది పనిచేయడం తగ్గిపోతే, షుగర్ బీపీ ఎంత కామన్ అయిపోయిందో సొసైటీలో గుండె వ్యాధులు కూడా అంతే కామన్ అయిపోయిందండి. ప్రతి ముగ్గురులో ఒకరికి ఏదో ఒక చిన్న గుండె ప్రాబ్లం అయినా ఉంటుంది. పర్టికులర్గా షుగర్ బీపీ ఇట్లాంటి రోగాలు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆంకాలజీ వాళ్ళకి బాగా పర్టికులర్గా యూజ్ అయ్యే. సిద్దిపేట జిల్లా గజ్వేల్ 2వ వార్డులోని నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలోని కౌన్సిలర్ గోలి మమతా సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సంరక్షించుకోవాలని, ఓటరు జాబితా పేరులోనే నమోదయ్యేలా బిఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఇప్పటి వరకు సుమారుగా 65% ఓటరు జాబితా సవరణ పూర్తయిందని, ఇక దరఖాస్తు చేయని వారు వెంటనే సంబంధిత ఫారాలు నింపి బిఎల్ఓలకు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని నాయకులు పరమేశ్వరచారి, నేతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గారు అలాగే ఇన్ఛార్జ్ ప్రకాష్ గారు చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇలాగే వారు సహకరించి మరి దాదాపు ఈ వార్డులో 60% పైగా పూర్తయినట్టుగా ఇప్పుడే కౌన్సిలర్ గారు చెప్పారు. మరి మిగతా 40% మన తొందరలో తప్పకుండా వెంటనే పూర్తి చేసుకొని మరి 24 తర్వాత మనకు బాగా క్రౌడ్ ఉంటుంది. సో ఈ 2 రోజుల్లో మరి అప్పటికి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి బిఫోర్ అంటే ఇవాళ 15 ఈ 2 రోజుల్లో తప్పకుండా మొత్తం పూర్తి చేసుకుంటే ఈజీ అవుతుంది. తర్వాత మళ్ళీ సర్వర్ ప్రాబ్లం అన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి మరి ఈ వార్డు కొంచెం చాలా విస్తీర్ణంగా పెద్దగా ఉంటుంది. సో చాలామంది కూడా సహకరించాలి. ముఖ్యంగా మన కౌన్సిలర్ గారిని నేను అభినందించేది ఏంటంటే ఇంత మంచి ఒక షట్టర్ తీసుకొని ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మరి వారు సహకరిస్తూ మరి మిగతా ఈ సిబ్బంది కానీ మన అందరూ కూడా సహకరించాలి. మరి ఒక కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం మరి దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఎవరు కూడా ఓటు హక్కును మరి తప్పకుండా వారు ఈ ఎవరైతే మరి అధికారులు సూచించిన ప్రకారం ఆ ఫారాలు మున్సిపాలిటీలోని 2వ వార్డులో మరి దాదాపు 15 రోజుల నుండి SIR ఫామ్ ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 2-3 రోజులలో వీలైనంత వరకు అందరూ కూడా ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని మోషంపూర్ ఉప్పలవాయ గ్రామ శివరిలోని ధాన్య గోధుమల వద్ద లక్క పురుగుల సమస్యలపై మేషంపూర్ ఉప్పలవాయి పోసానిపేట గ్రామాల ప్రజలు ధర్నా నిర్వహించారు. గోదాములోనే నిల్వ ఉంచిన ధాన్యానికి పట్టిన లక్క పురుగుల ఇళ్లలోకి చేరి ఆహారం, త్రాగునీటి కలుషితం చేయడంతో పాటు చిన్నారుల ఆరోగ్యానికి ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినా అధికారులు స్పందించలేదని ఆరోపించిన గ్రామస్తులు వెంటనే సమస్య పరిష్కరించకపోతే 3 గ్రామాల ప్రజలతో కలిసి గోదాముల వద్ద వంట వార్పు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇక అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే దీని మీద ఎటువంటి మీ స్పందన ఉంటుంది. మేము ఇక్కడ ధర్నా కూర్చున్నాం మామూలుగా, అంటే మేము ఏమి కొట్లాటకు రాలేదు యజమాన్యం మీద. మామూలుగా ఏంటంటే మా సమస్యలు మా గ్రామానికి ఇటువంటి ఇబ్బందులు కాకుండా చూడమని మేము మా గ్రామ విలేజ్ తరఫున గ్రామ సర్పంచ్ గా జారా లక్ష్మీరాజా గారిని కోరుచున్నాం. విలేజ్ కానీ, మోషంపూర్ కానీ, ఇక్కడ వచ్చేసి మరకల్ కానీ, తిరుమంపల్లి కానీ, ఇక్కడ వడ్డూరెల్లారెడ్డి కానీ, రంగంపేట కానీ ఈ విలేజ్లలో సాయంత్రం టైంలో 6 గంటల తర్వాత మనం లైట్స్ వేసే టైంలో లైట్స్ ఆన్ కాగానే కథం తీసుకోకపోతే మాత్రం దీన్ని క్లోజ్ చేసే దిశగా మేము ముందుకు ప్రయత్నం చేస్తామని సర్పంచ్లంగా పోసానిపేట సర్పంచ్ నా పేరు సుద్దాల లింగం గారు మాట్లాడుతున్నా. ఒక్కసారి గ్రామాలకు వచ్చి ఒకసారి పబ్లిక్ ఆవేదన ఇంటే మీకు అర్థమవుతుంది. ఆఫీసర్లు కానీ యజమాని కానీ తొందరగా చర్య తీసుకోకపోతే గోదాముల మీద ఇంకా దాడి చేస్తాము. లేకపోతే గోదాములే మొత్తం పొయ్యిలు పెట్టి ఇక్కడనే పబ్లిక్ ఉండేటట్టు చేయడానికి సిద్ధంగా ఉంటాము. 4 సర్పంచ్లం 4 విలేజ్ సర్పంచ్లం ఖచ్చితంగా మేము ఆర్డర్ చేస్తున్నాము. ఈ కంపెనీ వెంటనే స్పందించాలని కోరు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. కోట్ల